రైట్ ప్రధాని మోదీ కాసేపట్లో విశాఖకు రానున్నారు. 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న విశాఖ రైల్వే జోన్ సహా పలు కీలక పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనకాపల్లి జిల్లాలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్కుకు అంకురార్పణ చేయబోతున్నారు ప్రధాని మోదీ. అలాగే కొత్తగా నిర్మించి విస్తరించిన 6 రహదారులు, రైల్వే లైన్లు జాతికి అంకితం చేస్తారు. చెన్నై నుంచి బెంగళూరు పారిశ్రామిక నడవాడలో భాగంగా క్రిస్ సిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 1.5 లక్షల మందిని సమీకరిస్తున్నారు. ప్రధాని మోడీ కాసేపట్లో విశాఖకు రానున్నారు. 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. అయితే ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న విశాఖ రైల్వే జోన్ సహా పలు కీలక పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనకాపల్లి జిల్లాలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్కుకు అంకురార్పణ చేయబోతున్నారు ప్రధాని మోదీ. అలాగే కొత్తగా నిర్మించి విస్తరించిన 6 రహదారులు, రైల్వే లైన్లు జాతికి అంకితం చేస్తారు. చెన్నై నుంచి బెంగళూరు పారిశ్రామిక నడవాలో భాగంగా క్రిస్ సిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 1.5 లక్షల మందిని సమీకరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సౌమ్య లైవ్ లో అందిస్తారు. సౌమ్య, ఇటు ప్రధాని మోడీ కాసేపట్లో విశాఖకు రానున్నారు. సో 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సౌమ్య? రైట్ ప్రధాని మోడీ కాసేపట్లో విశాఖకు రానున్నారు. 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న విశాఖ రైల్వే జోన్ సహా పలు కీలక పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
అనకాపల్లి జిల్లాలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ బల్క్ డ్రగ్ పార్కుకు అంకురార్పణ చేయబోతున్నారు ప్రధాని మోదీ. అలాగే కొత్తగా నిర్మించి విస్తరించిన 6 రహదారులు, రైల్వే లైన్లు జాతికి అంకితం చేస్తారు. ఇటు చెన్నై నుంచి బెంగళూరు పారిశ్రామిక నడవాలో భాగంగా క్రిస్ సిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. రైట్ సౌజన్య, ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రస్తుతం విశాఖ అయితే మాత్రం పోలీసు కట్టుదిట్టలో పూర్తి భద్రతతో ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రధాని మోడీ మూడవసారి ప్రధాని అయిన తర్వాత మొదటిసారిగా ఉత్తరాంధ్ర పర్యటన వైజాగ్ వస్తున్నారు. తీసుకోవచ్చు, ఆయన ఏర్పాట్లకు సర్వం సిద్ధం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ప్రధాని మోడీ అనుకున్న విధంగానే ఏవైతే మనకి ఐఎన్ఎస్ డ్రాగా ఉందో అక్కడ ల్యాండ్ అయ్యి విమానంలో అక్కడి నుంచి 4:30 గంటలకి ఆయన రోడ్ షో ద్వారా ఇక్కడ ఉండేటటువంటి ఎయిర్ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే దానికి సంబంధించినంత వరకు పూర్తిగా అధికారులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అదే విధంగా ఎవరైతే మంత్రులు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా కార్యకర్తలు కూడా భారీగా ఇప్పటికే వైజాగ్ చేరుకున్నటువంటి తరుణం. అయితే ఈ తరుణంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పూర్తిగా ప్రధాని మోడీ పర్యటన చక్కగా జరిగేందుకు గాను అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. దీనిలో భాగంగా దాదాపు ప్రతి నియోజకవర్గానికి కూడా 1000 బస్సులను ఏర్పాటు చేశారు. ఈ 1000 బస్సుల్లో సభా ప్రాంగణానికి వచ్చేటటువంటి వాళ్ళందరూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. అంతేకాదు ఈ 1000 బస్సులతో పాటు ఒక 8000 ఆటోలు, అదేవిధంగా మినీ వ్యాన్లను కూడా ఏర్పాటు చేశారు. వచ్చే వైజాగ్ మొత్తం కూడా పోలీసు ఆంక్షల మధ్య కనబడుతుంది. అయితే ముఖ్యంగా మనం ఏదైతే మోడీకి సంబంధించి ఎలాంటి పొరపాట్లు జరగకుండా రోడ్ షోలో ముఖ్యంగా మోడీతో పాటు ఒకవైపు ముఖ్యమంత్రి, మరొక వైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటున్నారు. కాబట్టి రోడ్ షో దాదాపు 4:35 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు గంట పాటు సాగుతుంది రోడ్ షో. డైరెక్ట్ రోడ్ షో నుంచి ఏదైతే సభా ప్రాంగణం ఉంటుందో ఆ ప్రాంగణానికే మోడీ ఓపెన్ టాప్ లో అభివాదం చేసుకుని వెళ్లే విధంగా పూర్తి ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. Right, Soumya, thank you for the live updates.